నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ శ్రీధర్ సింగ్, జస్టిస్ హర్ష బంగార్ ఒక విడాకుల కేసు అప్పీల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏమైందంటే వాళ్ళిద్దరికీ హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది. భర్తకి అనారోగ్యంతో సఫర్ అవుతున్న తల్లి, పెళ్లి కాని చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసుకునే బాధ్యత అతందే. పెళ్ళయిన తర్వాత భార్య కండిషన్స్ పెట్టడం మొదలెట్టింది. నువ్వు తల్లిని చూడడానికి వీల్లేదు, అక్క చెల్లెల్ని ఇంటికి రానియకూడదు, తల్లికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమెకు నువ్వు మందులు ఇప్పకూడదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు, ముందు మన సంసారం మనం చూసుకోవాలి అంటే సదరు భర్త ఊరుకోలేక ఫ్యామిలీ కోర్టులో ఇట్లా మెంటల్ క్రూయాలిటీ కింద చేస్తున్నది ఈమె, నా కన్న తల్లిని చూడొద్దంటోంది, పెళ్లి కానీ అక్క చెల్లెల్ని చూడొద్దంటోంది, వాళ్ళ బాగోగులు చూడొద్దంటోంది, ఇది మెంటల్ క్రూయాలిటీ అవుతుంది అని చెప్పేసి విడాకుల కేసు వస్తే హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కరెక్టే, ఇట్లా ఒక్కడే ఉన్నాడు, వృద్ధ తల్లిని చూడొద్దంటోంది, అక్క చెల్లెల్ని చూడొద్దంటోంది, వాళ్ళ బాగోగులు చూడొద్దంటోంది, ఇది మెంటల్ క్రూయాలిటీ కింద అవుతుంది అని విడాకులు మంజూరు చేయడం జరిగింది. ఈ కేసు ద్వారా తెలిసేదేంటి, ఎవరైనా భార్యలు భర్తని, తల్లిని కానీ తండ్రిని కానీ అక్క చెల్లెళ్ళ వెల్ఫేర్ కానీ చూడొద్దు అంటే అది మెంటల్ క్రూయాలిటీ అవుతుంది అని ఈ తీర్పు ద్వారా మనకి ఇంకొకసారి తెలుస్తుంది. థ్యాంక్ యూ.